వెల్కమ్ టు వీక్షణ. చెరువులకు మహర్దశ కల్పించాలని అందరూ అనుకుంటారు. కానీ కొందరే ఆ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్తారు. ఒకప్పుడు లేక్ సిటీగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ ఇప్పుడు ఆ ఆనవాళ్లే కోల్పోయింది. ఏ చెరువు దగ్గరికి వెళ్ళినా ఏముంది గర్వకారణం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అలాంటి సందర్భంలోనే హైడ్రా రూపంలో చెరువుకు చేవ పెరుగుతుంది. మనుషుల మనుగడ బాగుండాలంటే చుట్టూ పర్యావరణం కూడా బాగుండాలి. అందులో భాగంగానే హైడ్రా హైదరాబాద్లో 6 చెరువుల్లో పూడిక తీత తీసి శాశ్వత ప్రాతిపదికన బాగుపడే చర్యలు తీసుకుంటుంది. ఇది అంబర్పేట్లోని బతుకమ్మకుంట చెరువు. పునరుద్ధరణ పనులను మొదలుపెట్టగానే ఇదిగో ఇలా నీళ్లురై, అంటే చెరువు స్థలంలో ఇన్నాళ్లుగా వేస్ట్ మెటీరియల్స్ వేసేసి ఇలా కప్పెట్టేసి కబ్జాలు పెట్టారన్నమాట. అయినా సరే బతుకమ్మకుంట తాను ఇంకా బతికే ఉన్నానంది. ఈ సీన్ చూసిన స్థానికులు, హైడ్రా సిబ్బందిలో ఆనందం అంతా ఇంతా కాదు. మహిళలు వచ్చి బతుకమ్మ ఆడారు, పూలు చల్లి సంతోషపడ్డారు. పైప్ లైన్ పగిలి నీళ్లు ఇలా వచ్చాయని ప్రచారం చేశారు కొందరు. కానీ జలమండలి అధికారులు స్పాట్కొచ్చి అక్కడ పైప్ లైన్ ఏదీ లేదని తేల్చారు. సో చెరువులు చేవతూనే ఉన్నాయి. వాటిని కాపాడటమే మిగిలిందని ఈ సీన్ గుర్తు చేస్తోంది. 40 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నా. ఎందుకంటే మా పెద్దమ్మలు ఆడిండ్రు, మా అక్కలు ఆడిండ్రు, నేను కూడా ఈత కొట్టేది. ఖాళీ టైంలో స్కూల్ పోకపోతే ఎండాకాలం వచ్చిందంటే ఈత కొట్టేది. అప్పటి నుంచి నేను కాపాడుతున్నా. వీళ్ళు దొంగ సంతకాలు చేసి ఇది ఎక్సెస్ ల్యాండ్, ఇది కుంట ఉంటే మొహమ్మద్ ఆజం దగ్గర నారాయణ రెడ్డి అనేట ఆయన సంతకాలు చేసి ఆయననే బతుకమ్మ కుంటను మూసేసిండు మట్టేసి. ఇవాళ అంటుండు బతుకమ్మ కుంటలు కానే కాదన్నాడు. ఇప్పుడు ఒక గజం తవ్వగానే నీళ్ళు వస్తున్నాయా లేదా? ఇది కుంట కనుక దీన్ని బాగు చేసిన క్రెడిట్ రేవంత్ రెడ్డికి, అదేవిధంగా మన ఐడా చైర్మన్ కమిషనర్ గారికి పోతుంది. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన బతుకమ్మ కుంట ఆక్రమణల కారణంగా 5 ఎకరాలకు తగ్గింది. ఈ చెరువును కాపాడేందుకు హైడ్రా పెద్ద న్యాయ పోరాటమే చేయాల్సొచ్చింది. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన ఎవిడెన్స్ తో ఇటీవల బతుకమ్మ కుంట పరిధిని డిసైడ్ చేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో హైడ్రా చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టింది. బతుకమ్మ కుంట అంటే అంబర్పేట్లో ఒక సెంటిమెంట్. అలాంటి చెరువు గత 30 ఏళ్ల నుంచి నెమ్మదిగా ఆక్రమణలకు గురై కుచించుకుపోయింది. ఇప్పుడు మళ్లీ పూర్వ వైభవం తెచ్చేలా హైడ్రా కదలటంతో స్థానికులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. 40 సంవత్సరాల నుంచి కూడా ఈ బతుకమ్మ కుంట చెరువు అనేది కనుమరుగా అయిపోయిందని కబ్జాదారులు కబ్జా చేయడం వల్ల మాకు మహిళలందరికీ కూడా బతుకమ్మలు ఆడే సమయంలో చాలా ఇబ్బంది పడ్డాము. అందుకు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటి ఈ హైడ్రా వ్యవస్థను ఏదైతే ఏర్పాటు చేసి కబ్జాకి గురి అయిన చెరువులని రికవరీ విషయమై చేపట్టిందో అలాంటి విషయంలో ఈరోజు హైడ్రా మొట్టమొదటిగా మా బతుకమ్మ కుంట చెరువును రికవరీ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. బతుకమ్మలు ఇక్కడే వేసేటోళ్ళము. తర్వాత ఇది మూసేసినాక చాలా ఇబ్బంది అయింది మాకు బతుకమ్మలు వేయడం. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ బతుకమ్మలు వాళ్ళ సంపులు కట్టుకొని వాళ్ళు వేసుకోవడమే చేసారు. ఇక్కడ కుంట లేనందుకు బతుకమ్మ చేయడం కొంత మానేసినాం. ఇప్పుడు ఇది జరుగుతుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. బతుకమ్మ కుంట అభివృద్ధి అవడం వల్ల మా మహిళలకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మన హనుమంత్ అన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మన రోహిణ్ అన్న ఇన్ఛార్జిగా వాళ్ళందరూ పూనుకొని ఈ బతుకమ్మ కుంటని ఈ విధంగా వేయడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కంప్లీట్ చేసి బతుకమ్మలు ఆడటం వల్ల, ఇంట్లో ఇడవడం వల్ల మా మహిళలకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక్క బతుకమ్మ కుంట కథే కాదు. చాలా చెరువులు హైడ్రా వైపు దీనంగా చూస్తున్నాయి. అందుకే మొదట వేసిన ప్రణాళిక ప్రకారం 6 చెరువుల చుట్టూ కూల్చివేతలు పూర్తి చేసింది. ఇప్పుడు పూడికతీత పనులు చేపడుతోంది హైడ్రా. సో ఫస్ట్ స్టేజ్లో ప్రాణం పోసుకుంటున్న 6 చెరువులేంటో ఇప్పుడు చూద్దాం. అంబర్పేట్లోని బతుకమ్మకుంట, పాత బస్తీలోని బమ్రుక్ నుద్దౌలా చెరువు, మాదాపూర్లోని తమ్మిడికుంట, కూకట్పల్లి నల్ల చెరువు, గుట్టల బేగంపేట్లోని సున్నం చెరువు, ఉప్పల్ నల్ల చెరువున్నాయి. వీటి రాతలు మారబోతున్నాయి. ఇప్పుడు దుర్గంధంతో ఉన్న ఈ లేక్స్ అందరూ లైక్ చేసేలా రూపుదిద్దుకోబోతున్నాయి.
ఇప్పటికీ అంబర్పేట బతుకమ్మ కుంట, ఉప్పల్ నల్ల చెరువు, కూకట్పల్లి నల్ల చెరువు, పాతబస్తీలోని బమ్రుక్ నుద్దౌలా లెక్స్లలో మురుగును బయటకు తరలించే పనులు స్టార్ట్ అయ్యాయి. సుమారు 150 నుంచి 200 కోట్ల రూపాయలతో హెచ్ఎండిఏ నిధులతో ఆ చెరువులను అందంగా మార్చడమే కాదు, మురుగునీటిని శుద్ధి చేయటం, ఫీడర్ ఛానల్స్ ద్వారా చెరువులోకి నీళ్లొచ్చేలా చేయటం, అక్కడికొచ్చిన జనానికి ఆహ్లాదం పంచటం, శుద్ధి చేసిన నీటిని చుట్టుపక్కల గ్రీనరీ కోసం వాడటం, ఇలా చాలా ప్లాన్సే ఉన్నాయి. ముందుగా 6 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టిన హైడ్రా పని ముగిసిన తరువాత అవి ఎలా ఉంటాయో 3D మోడల్ వీడియో రిలీజ్ చేసింది. సో చెరువుల్లో ఉండాల్సింది మురుగునీళ్లు కాదు, మంచినీళ్లు. అప్పుడే చేపలు సహా ఇతర జలచరాలు, వృక్షజాతులు బతికి బట్టకడతాయి. మురుగును న్యాచురల్ గా వడపోసే 3 సెడిమెంటేషన్ ప్లాంట్లను ప్రతి చెరువులో ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 6 చెరువుల్ని ఇలాగే పునరుజ్జీవం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హెచ్ఎండిఏ నిధులతో త్వరలో టెండర్లు పిలవబోతున్నారు. ఈ 6 చెరువులకు సంబంధించి డిపిఆర్లు కూడా రెడీ చేసి పెట్టారు. ఈ లేక్స్ ను జూన్ నాటికి పూర్తి చేసి హైడ్రా పని ఎలా ఉంటుందో అందరికీ ప్రత్యక్షంగా చూపించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. హైడ్రా ఏర్పడ్డప్పుడు ఎన్నో డౌట్లు, ఏం చేస్తారు, ఎలా చేస్తారని. కొన్ని రోజులు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్, ఇక ఆ తర్వాత మిక్స్డ్ టాక్. కూల్చివేతల సమయంలో నెగటివ్ టాక్ ని స్ప్రెడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కసారి చెరువులు జీవం పోసుకుంటున్నాయని అందరికీ తెలుస్తుండటంతో హైడ్రా చేస్తున్న పనేంటో అందరికీ అర్థమవుతుంది. కబ్జా చెరువులో ఉన్న చెరువులు, కుంటలను కాపాడేందుకు ఫిర్యాదు చేస్తున్న జనంతో హైడ్రా ప్రజావాణి కిక్కిరిసిపోవడం చూస్తే రెస్పాన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల చెరువుల్లో బ్యూటిఫికేషన్ పనులు చేసింది. అయితే హద్దులు సైంటిఫిక్ గా ఆధారాలతో నిర్ధారించకుండానే డిసైడ్ చేసింది. వాకింగ్ ట్రాక్లు వేసింది, గుర్రపుడెక్క తీశారు, మమా అనిపించారు. సీన్ కట్ చేస్తే మళ్లీ పరిస్థితి మొదటికే వచ్చింది. కానీ ఇప్పుడు హైడ్రా మాత్రం పకడ్బందీ ఆధారాలతో చెరువుల పరిధి గుర్తిస్తోంది. అంతేకాదు పైపై మెరుగులు దిద్ది వదిలేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పుడు పునరుజ్జీవం చేస్తున్న 6 చెరువులపై పకడ్బందీ ప్రణాళికతో ఉంది. అంటే ఆ చెరువులోకి వచ్చే నీళ్లు బాగు చేసి పంపిస్తారు, ఫీడర్ ఛానల్స్ ను పునరుద్ధరిస్తారన్నమాట. భవిష్యత్ తరాలకు ఓ మంచి నగరాన్ని అందించాలన్న లక్ష్యంతో హైడ్రా ఏర్పాటయింది. ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతోంది. నిర్మాణ అనుమతితో సంబంధం లేకుండా జులైకి ముందు కట్టిన ఏ ఒక్క ఇంటిని కూడా హైడ్రా కూల్చలేదు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కు స్థలాల్లోని వ్యాపార కేంద్రాలను, నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాలను మాత్రమే నేలమట్టం చేశారు. ఇప్పటి వరకు 27 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టారు. జిల్లాలో హైడ్రా ఏర్పాటు చేయాలనే అభ్యర్థనలు వచ్చాయంటే పనితనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిశోధనా సంస్థలు శాటిలైట్ మ్యాప్స్, గ్రామ పటాలు, చెరువు అలుగుల ఎత్తు, కాంటూర్ స్థాయిల ఆధారంగా చెరువులన్నింటినీ FTLను నిర్ణయించి నోటిఫికేషన్లిస్తున్నారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తోంది హైడ్రా. ప్రతి సోమవారం ట్యాంక్బండ్ బుద్ధ భవన్లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి పెట్టారు. ఫిర్యాదులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. వాటిని అప్పటికప్పుడు మ్యాప్ల ద్వారా పరిశీలించి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు రంగనాథ్. ఇప్పటి వరకు చెరువుల్లో ఉన్న ఆక్రమణల తొలగింపురకే పరిమితమైన హైడ్రాకు దాన్ని సంరక్షించే బాధ్యతలు చేపట్టడానికి అవసరమైన నిధులను హెచ్ఎండిఏ నుంచి సమకూర్చుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. మొదట 10 చెరువులు బాగు చేద్దామని అనుకున్న 6 చెరువులకు సంబంధించిన పునరుజ్జీవం, అభివృద్ధికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్లను బెంగళూరు సంస్థ ద్వారా రెడీ చేయించింది. ఫుల్ ట్యాంక్ లెవెల్స్ నిర్ధారించి ఆక్రమణలు తొలగింపు పూర్తయిన వాటిని తొలి దశలో ఎంపిక చేసుకుంది హైడ్రా. గత కొన్ని రోజులుగా ఈ 6 చెరువుల వద్ద పూడికతీత, చెరువుల వద్ద ఉన్న వ్యర్థాలు తొలగించడం, చుట్టూ ఉన్న చెత్త చెదారం తీసేయటం వంటి పనులు చేస్తున్నారు.
తొలి దశలో ఎంపిక చేసుకున్న చెరువులన్నీ కలుషిత నీటితోనే ఉండడంతో ఆ నీళ్లను పూర్తిగా బయటకు తీసి నేలంతా శుద్ధి చేయించనున్నారు. చెరువుల్లోకి మురుగునీరు రాకుండా సీవరేజ్ పైప్ లైన్ ఏర్పాటు చేస్తారు. మరోవైపు చెరువులోకి వర్షపు నీరు వచ్చి చేరేలా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేక రిసీవింగ్ ఛానల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఒకవైపు కాలుష్యరహితంగా, మరోవైపు వర్షపు నీరు వచ్చి చేరటం, చుట్టుపక్కల ఆహ్లాదకరమైన పరిసరాలు ఏర్పాటు చేయటం వంటి అంశాలను ప్రస్తుతం ఈ చెరువుల పునరుజ్జీవనంలో తీసుకుంటున్నారు. అటు కోట్ సిటీలో ఉన్న దుర్గం చెరువు పరిరక్షణకు ప్రభుత్వం సిద్ధమైంది. చెరువులో మురుగునీరు చేరి అది కలుషితం కాకుండా తగిన చర్యలు చేపట్టనుంది. రహీజా మైండ్ స్పేస్ ప్రాంతాల్లో భవన నిర్మాణ, గార్డెనింగ్, ల్యాండ్స్కేపింగ్ అవసరాల కోసం ఎస్టీపీలో శుద్ధి చేసిన నీటినే వాడుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. మాదాపూర్, సైలెంట్ వ్యాలీ ప్రాంతాలు, క్యాచ్మెంట్ ఏరియాల నుంచి వస్తున్న మురుగునీటిని జలమండలి దుర్గం చెరువులో నిర్మించిన 2 ఎస్టీపీల ద్వారా శుద్ధి చేస్తున్నారు. దుర్గం చెరువు భూగర్భ నీటిమట్టం పెరిగేందుకు, చెరువు హైడ్రాలజీ కాపాడేందుకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని చెరువులోకి వదిలిపెడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా వచ్చే మురుగునీరు చెరువులో కలవకుండా 1000 mm డయా పైప్ లైన్ ను మాదాపూర్ పెట్రోల్ బంక్ నుంచి మాదాపూర్ ఐఎన్జీ వరకు నిర్మించేందుకు ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. వర్షాకాలంలో వచ్చే వరద నీరు చెరువులో కలవకుండా వాటర్ డ్రైన్ సైతం నిర్మించనున్నారు. దుర్గం చెరువు చుట్టుపక్కల నివాసాల నుంచి వచ్చే సిల్ట్ డైవర్షన్ మెయిన్ లో కలవకుండా సిల్ట్ ఛాంబర్లు నిర్మించుకోవాలని, వారికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. లేక్ చుట్టుపక్కల ఉన్న డైవర్షన్ మెయిన్ మ్యాన్హోళ్లను పరిశీలించాలని రహీజా గ్రూప్ సంస్థను ఆదేశించారు. రహీజా మైండ్ స్పేస్ ప్రాంతాల్లో భవన నిర్మాణాలు, పార్క్ ల్యాండ్స్కేప్ నిర్వహణకు, ఇతర అవసరాలకు తప్పనిసరిగా 100% రీసైకిల్ వాటర్నే వాడాలన్నారు. సో ప్రణాళికలు గట్టిగానే ఉన్నాయి. చెరువులకు మహర్దశ పట్టేలా చేస్తోంది హైడ్రా. తొలి దశలో 6 చెరువులు 3D విజువల్లో చూపినట్లు జూన్ నాటికి రెడీ అయితే పర్యావరణ పరంగా నగరవాసులకు మంచి రోజులు వచ్చినట్లే. హైడ్రా లక్ష్యం నెరవేరుతున్నట్టే. సంకల్పం బలంగా ఉంటే అన్ని అనుకున్నట్లే జరుగుతాయి. కనుమరుగైపోయింది అనుకున్న బతుకమ్మ కుంటలో నీళ్లు రావటమే ఇందుకు నిదర్శనం. మొదట అంతా క్లియరెన్స్ వచ్చిన 6 చెరువుల పునరుజ్జీవం జరిగితే మిగతావన్నీ రోడ్ క్లియర్ కానుందని అనుకున్నారు. For more videos like this, subscribe Big TV channel.